presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నికల హీట్ పూర్తయి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ ముందుకు దూసుకెళ్లడానికి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు ఆంధ్ర గవర్నమెంట్ అమరావతిపై ఫోకస్ పెట్టింది. అమరావతి ఔటర్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ తో రెండు రాజధానుల మధ్య యాక్సెస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బెటర్ రిటర్న్స్ కోసం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కలల గృహాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. కాలం కొన్నిసార్లు అరుదైన అవకాశాన్ని ఇస్తుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా మనం అన్వేషించేది మనల్నే వెతుక్కుంటూ వస్తుంది. హైదరాబాద్ సిటీలో కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారికి అలాంటి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. సొంతింటి కలను నిజం చేసుకోవడానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునేలా టైమ్స్ గ్రూప్ భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ 4.0 పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఈవెంట్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఈవెంట్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ ఈ రోజుతో ముగియనుంది. తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు, డెవలపర్లు ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, వారికి సహకరించిన మిత్ర బృందాన్ని అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేసే విషయంలో కానీ, మూసీ రివర్ ని డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వాటి మీద పూర్తి దృష్టి పెట్టారు. వీలైనంత తొందరలో వాటి రిజల్ట్ హైదరాబాద్ లో చాలా స్పష్టంగా మనకి కనిపించబోతుంది. అదే రకంగా ప్రభుత్వ పక్షాన కూడా బిల్డర్స్ కి ముఖ్యంగా నేను తెలియజేసేది, ఏవైతే మీకు కొన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రీజనబుల్ అని మీరు అనుకుంటున్నవి తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి ముందుంటదని, భవిష్యత్తులో మీ సూచనలు, సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండదండలుగా ఈ పాలసీస్ లో ఫ్లెక్సిబిలిటీ కూడా తీసుకొస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షోలో స్పాన్సర్స్ లో ఒకరైనటువంటి అర్బన్ రైజ్ రియాలిటీ సంస్థ ప్రతినిధి ప్రాపర్టీ షోలో భాగస్వామి కావడంపై మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నా పేరు సుబ్రహ్మణ్యన్ అండి. నేను అర్బన్ రైస్ లో జాబ్ చేస్తున్నాను. అర్బన్ రైస్ ఇస్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అండి. వీ హావ్ ఆల్రెడీ డెలివర్డ్ 15,000 ప్లస్ ఆఫ్ హోమ్స్ టు హ్యాపీ కస్టమర్స్. మేజర్ గా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనవి. ఒకటి బాచుపల్లి ఆన్క్లోర్ 33 అనే ప్రాజెక్ట్ ఉంది, ఒకటి మియాపూర్ లో ద వరల్డ్ ఆఫ్ జాయ్ అనే ప్రాజెక్ట్ ఉంది, అండ్ ఒకటి తుక్కుగూడ దగ్గర గెలేరియా గార్డెన్ అని చెప్పి ఒక ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఆన్క్లోర్ 33 ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఇది మియాపూర్ టు బాచుపల్లి మెయిన్ రోడ్ లో మమతా మెడికల్ అకాడమీ, కెనడీ ఇంటర్నేషనల్ స్కూల్ మధ్యలో ఉంటుందండి. ఇది 33 ఫ్లోర్స్, 5 టవర్స్, 9 acres లో ఉంది. దాంట్లో యూనిక్ ఏంటి అంటే 100+ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి. ఇది కాకుండా మళ్ళీ మనం మియాపూర్ కు వచ్చేటప్పటికి ద వరల్డ్ ఆఫ్ జాయ్ అని అంటామండి. అది 10.67 acre లో మనకి 5 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాము విత్ 42 floors. వీ హ్యావ్ కమ్ విత్ ద మోస్ట్ యూనిక్ ఎమ్యూనిటీస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ లైక్ స్కై వాక్. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 42 అంతస్తుల పైన ఒక 4 టవర్ల మధ్యలో మనం స్కై వాక్ చేస్తుంటే అనుభూతి ఎలా ఉంటుంది అని. సో మన ఈ ప్రాజెక్ట్ మియాపూర్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి హైలైట్ ఏంటంటే మనకు ఒక 100 acres ఫ్రెష్ వాటర్ అమీన్పూర్ లేక్ ఉంటుంది. దానికి ఆనుకొనే మనకు ఒక 3.5 ఎకరాల భూమి ఉంది. ఈ 3.5 acre ని మనము ఈ కమ్యూనిటీ కోసం డెడికేటెడ్ పార్క్ ఇస్తున్నాం. 26 ఎండ్ కానివ్వండి, 27 ఎండ్ లోపల మనకి ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షోలో భాగస్వామి కావడంపై శ్రియా సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ వైస్ ప్రెసిడెంట్ దివ్యకోచర్ గారు ఉన్నారు. హలో సార్. Hello. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షో, దాని గురించి చెప్తారా? This is our first time with Times Home Hunt. We are participating as a sponsor with them. సార్, మీరు ఏ ప్రాజెక్ట్ తో షోకేస్ చేయబోతున్నారు సార్? We are showcasing our 3 projects. One is Eva Tiara Boat Club. Eva is in Nanagaramgura, Tiara is in Bachupalli, Boat Club is in Midchal. And both have the 3 different categories. One is the ultra luxury, second one is the affordable housing with the luxury amenities, third one is the Boat Club. Boat Club is the luxury villas near to the 400-acre lake sites. All the location highlights are there in terms of a luxury segments we are entering there. Eva is designed and particularly architectured by the Nikin Seke. He is the world #1 architect in terms of the number of projects. Tiara, we are entering with the luxury amenities with the affordable housing which starts from 76 lakh. Those 2 projects bang on 200 feet roads. Third one is the Boat Club Villas which is situated at the 400-acre lakes. It's a non-polluted lake. Please visit us for the offers and we'll look forward for you to serve you better on that particular expo, and please have a look at our projects. Thank you. మంచి తరుణం మించిన దొరకదు. అద్భుతమైన అవకాశం ఎప్పుడు వెతుక్కుంటూ రాదు. లగ్జరీ లివింగ్ లోని జాయ్ ని అందిపుచ్చుకుని లైఫ్ లో ప్రతిరోజు ఓ సెలబ్రేషన్ లో ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ మన కలలకు రెగ్గలు తొడిగే డ్రీమ్ హోమ్ దొరకని కారణంగా చాలా వరకు రాజీ పడిపోతూ ఉంటాం. రాజీ అన్నదే లేకుండా మోడర్న్ రాజధానికి చిరునామాగా నిలిచే లగ్జరీ హోమ్స్ కి చిరునామా సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచే సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్ చేసినటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ మెరీనా స్కైస్. సిటీలో మోస్ట్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఏరియా అయినటువంటి హైటెక్ సిటీ MMTS ఏరియాలో ఈ గ్రాండ్ మార్వలస్ ప్రాజెక్ట్ ఉంటుంది. 10.7 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2 టవర్లుగా మెరీనా స్కైస్ ను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దారు. G+31 ఫ్లోర్లతో ఉండే ఈ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ 2 and 3 బెడ్రూమ్స్, అలాగే స్కై విల్లాలో GST లేకుండా అందుబాటులో ఉండడం విశేషం. లైఫ్ లోని హ్యాపీ మూమెంట్స్ ని ఆస్వాదించడానికి, ఆకాశపు అంచులు తాకే ఆనందాన్ని తెలుసుకోవడానికి ఓ అందమైన అద్భుత నివాసం ఉండాలి. ఆ అద్భుతాన్ని నిజంగా మార్చి మీ కళ్ల ముందుంచుతోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఈ సంస్థ హైటెక్ సిటీ MMTS స్టేషన్ కు అతి సమీపంలో తీర్చిదిద్దిన గ్రాండ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ మెరీనా స్కైస్ కుటుంబంతో ప్రతిరోజు ప్రతి మూమెంట్ ని ఆనందంగా గడపడానికి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ తో విశాలమైన డిజైనర్ అపార్ట్మెంట్లతో మెరీనా స్కైస్ స్వాగతం పలుకుతోంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ మెరీనా స్కైస్ లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మన సిటీలో మోస్ట్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏరియా అయిన హైటెక్ సిటీ MMTS సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ 10.7 ఎకర్స్ లో 2 టవర్లుగా చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దారు. మెరీనా స్కైస్ G+31 ఫ్లోర్లతో 2 and 3 BHK అపార్ట్మెంట్స్ తో పాటు స్కై విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే రెడీ టు మూవ్ కాబట్టి GST పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మెరీనా స్కైస్ నుంచి 10 minutes లో ఏ డెస్టినేషన్ కైనా చేరుకోవచ్చు. లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, AMB మాల్ అవ్వచ్చు, లైక్ మెట్రో అవ్వచ్చు, లైక్ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటికీ మనం 10 minutes లో రీచ్ అయిపోవచ్చు. ఇది వచ్చేసి క్లబ్ మెరీనా. ఇందులో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడాలనంటే జిమ్ ఉంది, యోగా రూమ్ ఉంది అండ్ టెన్నిస్ కోర్ట్ ఉంది. దాంతో పాటు కేఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు సూపర్ మార్కెట్, స్క్వాష్, గెస్ట్ రూమ్ అండ్ మల్టీపర్పస్ హాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ లో 82% ఏరియా ఓపెన్ స్పేస్ ఇవ్వడమే స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు.
మెరీనా స్కైస్ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇంకెక్కడా లేనంత బంచ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో మెరీనా స్కైస్ స్వాగతం పలుకుతుంది. కేఫ్, లాడ్జ్, సూపర్ మార్కెట్, ప్లే స్కూల్, స్పా, లైబ్రరీ, ఫార్మసీతో పాటు జిమ్, బ్యాడ్మింటన్ అండ్ స్క్వాష్ కోర్ట్, సైక్లింగ్ ట్రాక్, యోగా డెక్, స్విమ్మింగ్ పూల్, పవర్ డెక్, రూఫ్ టాప్స్, టెన్నిస్ కోర్ట్, ఇలా నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఇంకా ఎన్నో ఉంటాయి. బెస్ట్ లొకేషన్ లో మోస్ట్ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసినటువంటి మెరీనా స్కైస్ లో అతి తక్కువ ప్రాపర్టీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నందున ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకుంటే అస్సలు దొరకదు. సో హరి అప్. బెస్ట్ ఇన్ ఫెసిలిటీస్, ఎలిగెంట్ డిజైన్, న్యూ ఏజ్ ఫీచర్స్, ఎక్స్ట్రాడినరీ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ తో ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకి పెంచుకుంటూ వస్తోంది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలోనూ ఎన్సీడీకి సాటి మరేదీ లేదు. 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి ఎందరికో ఫేవరెట్ ఆర్గనైజేషన్ గా ఎదిగిన ఘనత ఎన్సీడీది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో నిఖిలా సంస్థ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కస్టమర్లకు అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచేలా మోడ్రన్ మార్వెల్ గా నిలిచే లగ్జరీ అండ్ లావిష్ హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సిటీ రియాలిటీ రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ఈ రోజు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరితో చాలా విషయాలు డిస్కస్ చేయడానికి శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారు. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే. సో శ్రీనివాస్ గారు మొహంలో చక్కగా హ్యాపీనెస్ కనిపిస్తోంది, ఎందుకంటే రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ అద్భుతంగా ముందుకెళ్తోంది. సార్, ప్రెసెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ స్టేటస్ ఏంటి? ఎన్ని బ్లాక్స్ కంప్లీట్ అయ్యాయి? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? రాయల్ పెవిలియన్ 4 బ్లాక్స్ గా కట్టడం జరుగుతుంది. ఏ బ్లాక్ అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ అయిపోయి ఫ్లోరింగ్ అలాగే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేయడానికి అతి చేరువలో ఉందని చెప్పొచ్చు. మనం డిసెంబర్ నుంచి మనం ఇంటీరియర్స్ కి ఏ బ్లాక్ ని హ్యాండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలాగే మన బి బ్లాక్ కూడా అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఫ్లోరింగ్ ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతుంది. సి బ్లాక్ 7th ఫ్లోర్ స్లాబ్ వేయడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మనం అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏంటంటే సైమల్టేనియస్ గా ప్రాజెక్ట్ తో పాటు మన క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయి క్లబ్ హౌస్ ఎలివేషన్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడమే కాకుండా బ్లాక్స్ తో పాటు మనం ఆల్రెడీ కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కంటిన్యూ అవుతా ఉంది. సార్, ఇప్పుడు రీసెంట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే ఎలక్షన్స్ అక్కడ పూర్తయిపోయింది అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ కూడా పూర్తయిపోయింది. సో అసలు అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత మీకేమనిపిస్తుంది? హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మార్కెట్? ప్రస్తుతం ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్లు మారినాయి. సో అభివృద్ధి శరవేగంగా జరిగిద్దని చెప్పి అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూడా అది జరిగి తీరుతుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. 2 రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల గ్రోత్ కి బాగా అవకాశం ఉండి 2 చోట్ల కూడా మార్కెట్ ఫ్లరిష్ అయ్యి మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. రేట్లు తగ్గుతాయి, అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఎక్కడ మార్కెట్ అక్కడ ఉంటది. సో ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్ లో ఉద్యోగం చేసే వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళలేరు. సో అక్కడ కూడా ఇప్పుడు మార్కెట్ బాగుంటుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా కొంత ఆఫ్ లోడ్ చేసుకుని తెచ్చి మళ్ళీ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ లో కూడా అప్వర్డ్ ట్రెండే ఉంటుంది కానీ ఎలాంటి డౌన్వర్డ్ ఉండదని మనం గంటబద్ధంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు 2 చోట్ల అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి 2 చోట్ల కూడా మంచి అభివృద్ధి చెందిందని ఆశించవచ్చు మనం.
రియాలిటీ రంగంలో గోల్డెన్ ఛాన్స్ అంటే ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ అనిపించుకునే సంస్థ నుంచి అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్ దక్కించుకోవడం, లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించేటువంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హాట్ కేక్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్ అండ్ డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా ఈ ఏరియా బెస్ట్ అని చెప్పాలి. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిపుల్-ఎక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేస్తుంది. ORR పై అప్పా జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలా ఉండేలా ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు కేవలం 5 నిమిషాల దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండటం ప్రాస్పెరా కౌంటీ స్పెషల్ అసెట్. ప్రతి కస్టమర్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలోని రాజేంద్ర నగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈశాన్య అందాలు, 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్, చక్కని నీటి సరఫరా ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ప్రాస్పెరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పెరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీస్ లా ఈ KBR పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్ గా, అంటే హైదరాబాద్ ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్. దాంతో పాటు హిమాయ్ సాగర్, ఆ వాటర్ హిమాయ్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పెరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పెరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్ కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్ కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పెరా కౌంటీ ప్లేస్. కనెక్టివిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్. హైదరాబాద్ ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పెరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ ని ది బెస్ట్ నంబర్ 1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తా ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. ఎన్నికల హంగామా పూర్తయిపోయింది. హైదరాబాద్ రియాలిటీకి కొత్త జోష్ వచ్చేస్తోంది. ఈ టైంలో సిటీతో పాటు జిల్లాల్లోనూ లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించే విధంగా ప్రాజెక్టులతో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందడుగు వేస్తోంది. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈ రోజు మాకు ఫ్రెండ్ గా ఉన్నారు. 100% ప్రాక్టికల్ గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్ గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్ గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే లైఫ్ లో ఆనందాన్ని అప్గ్రేడ్ చేసుకున్నట్టే. గ్రీనరీ సరౌండింగ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ర్యాపిడ్ గ్రోత్, హైవే ఫేసింగ్, సిటీలో అన్ని ఏరియాలకు మంచి యాక్సెస్, మోస్ట్ ట్రెండింగ్ బ్రాండ్ వాల్యూ, ఇలా మీరు కోరుకున్న ఏ క్వాలిటీ అయినా అన్నిటికీ ఎస్ అనొచ్చు అనేటువంటి ఒకే ఒక ప్లేస్ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లగ్జరీ ప్రాజెక్టులలో ఉండే ఎమ్యూనిటీస్ ను బడ్జెట్ లోనే అందిస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ సంస్థగా పేరు తెచ్చుకుంది JSR గ్రూప్ సన్ సిటీ. లైఫ్ కాంక్రీట్ జంగల్లా మారిపోకూడదని అందరూ చెప్తారు. అందుకే పచ్చదనం నిండిన చోట, ప్రగతి పరుగులు తీసే చోట JSR గ్రూప్ సన్
సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్లో ఆనందం పెంపొందించే ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీకి వాల్యూ పెరిగే విజనరీతో ప్రాజెక్టులు డిజైన్ చేయడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. వరంగల్ హైవే ఫేసింగ్ లో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీ సిటీ. నమస్తే సార్. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సార్ దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అంటే దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres ఆల్మోస్ట్ 80 acres వరకు క్లోజ్ అయింది మాకు. మీరు మోడల్ హౌస్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్ గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్ గా? కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్ గా తులసి కోట, ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటి అన్ని కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhs లో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhs లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్ గా మీకు వచ్చేస్తుంది. 20 lakhs. ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం. ఆ కష్టాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మన ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. లైఫ్ లో జాక్ పాట్ కొట్టాలంటే తప్పనిసరిగా జాక్ పాట్ ను అందించే ప్రాజెక్టులలో ప్లాట్ కొనుగోలు చేయాల్సిందే. మరి అలాంటి జాక్ పాట్ ఇన్వెస్ట్మెంట్ ని వెతికి పట్టుకోవడం ఎలా అనేది అసలు సిసలైన ప్రశ్న. ప్లాట్స్ లో పెట్టుబడి పెడితే ఊహించని దానికంటే ఎక్కువ అప్రిసియేషన్ లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగని అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటి రిటర్న్స్ అందించలేవు. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా అప్రిసియేషన్ లభించాలంటే డెవలప్మెంట్ కు ఫుల్ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ప్లాట్స్ ని కొనుగోలు చేయాలి. మరి అటువంటి ప్రాజెక్ట్స్ అందించడంలో ఎనలేని పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. ముంబై హైవే పై రియాలిటీ జోరు మీదుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటివి ఎన్నో ఏర్పాటు కానున్నాయి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివ్ పేట్ సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 acres లో భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందా? ఎంతవరకు ఉంది? ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత రేట్లన్నీ కూడా మారబోతున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం.
దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రేపు పొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. సో ఇప్పుడు ముంబై హైవే స్పెషాలిటీస్ గురించి చెప్పండి. ముంబై హైవేకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చి మేడం, ఇప్పుడు సంగారెడ్డి దాకా కూడా 6 లైన్ కి 1400 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయించింది. ఆ వర్క్ కూడా మొదలవుతుంది. అలాగే మెట్రోను కూడా సంగారెడ్డి దాకా మెట్రో తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. ముంబై హైవే అనేది ముందు నుంచి కూడా బాగా డెవలప్ అయింది. ఇండస్ట్రియల్ పరంగా గానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పరంగా గానీ వెల్ డెవలప్డ్. అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ముంబై హైవేలో నాకు తెలిసి మేడం 5,000 రూపాయలు గజం కొన్న వాళ్ళు ఈ రోజున 25,000-30,000 రూపాయలతో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత గ్రోత్ ఉంటుంది ముంబై హైవేకి. ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. బాగా ఎక్కువ డెవలప్ చేసి ఎక్కువ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చి ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేస్తుంది గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఫుల్ పాజిటివ్ గా ఉంది. కాబట్టి నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. జహీరాబాద్ అండ్ సరౌండింగ్స్ లో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నిమ్స్ వల్ల మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తాయి మేడం. సొంతిల్లు అనేది అందరూ కనే అందమైన కళ. ఎన్నెన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు ఈ కళతో ముడిపడి ఉంటాయి. కొత్త ఇంటితో నూతన జీవితానికి ఆరంభం పలకాలనేది చాలా మంది చిరకాల స్వప్నం. గేట్వే ఆఫ్ ది రాయలసీమగా గుర్తింపు పొందినటువంటి కర్నూలు ప్రజల సొంతింటి కళను నిజం చేయడంలో పేరొందినటువంటి సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఎన్నికల హడావిడి పూర్తయిపోయింది. నవ్యాంధ్రలో భారీ మెజారిటీతో సుస్థిరమైనటువంటి నూతన ప్రభుత్వం కొలువుదీరిపోయింది. రాయలసీమలో అత్యంత కీలకమైన కర్నూలు సిటీని ఇండస్ట్రియల్ గా మరింత డెవలప్ చేయడానికి ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో కర్నూలు సిటీలో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి కస్టమర్స్ చాయిస్ కి తగ్గట్టు రాగమయూరి బిల్డర్స్ అపార్ట్మెంట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది. అన్ని బడ్జెట్ల కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు డిఫరెంట్ ప్రాజెక్టులతో కేజేఆర్ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ర్యాపిడ్ గ్రోత్ ఉన్న బెంగళూరు హైవే పై కొత్తగా బిగ్గెస్ట్ లేఅవుట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. బెంగళూరు హైవే పైనే చిన్నటేకూరులోని కేజేఆర్ సిటీలో భారీ విస్తీర్ణంలో విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నారు. సార్, మీరు 35 years నుంచి కర్నూలులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్ లో కర్నూలులో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? కర్నూలు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ లో చాలా బాగుంటది. ఎందుకు చెప్తున్నానంటే కర్నూలు జిల్లా ఒకప్పుడు తెలంగాణలో కలిసి ఉండేది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఆఫ్టర్ డివిజన్ తర్వాత కర్నూలుకి చాలా డెవలప్మెంట్ స్కోప్ వచ్చింది. ఈ డెవలప్మెంట్ తోనే మనకు బిజినెస్ వస్తుందని చెప్పేసి నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్నా. మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్ లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్ లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదం. రాగమయూరి బిల్డర్స్ నుంచి కూడా ఒక 5 ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు మయూరి అంకుర అని చెప్పేసి ఒక ప్రాజెక్టు ఆల్రెడీ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము, ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్. అది కేజీఆర్ సిటీలో కూడా ఒక ప్రాజెక్టు అప్రూవల్స్ పెట్టాము. ఒక 30 acres లేఅవుట్ విత్ హౌసింగ్ కూడా చేస్తున్నాము. ఇంకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాం. అలాగే మయూరి ఈకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఒక 300 acres ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. వాటికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఈస్ ఏ బిగ్ ఫ్యూచర్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్ కర్నూలు టౌన్. కర్నూలు సిటీ రియాలిటీ రంగంలో రారాజుగా వెలుగొందుతోన్న రాగమయూరి బిల్డర్స్ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి కర్నూలు సిటీలో మొట్టమొదటి చిల్డ్రన్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ గేట్వే డిజైన్ చేసింది. మెట్రో సిటీలకు ధీటుగా ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా ఎంతో మోడర్న్ గా ఈ ప్రాజెక్టు సిద్ధం కానుంది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ఇది బేసిక్ గా కార్నర్స్ ఇట్లా షార్ప్ గా లేకుండా
వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి, అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తా ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్ గా చేస్తున్నాం యాక్చువల్ గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ప్రాజెక్ట్ ను సందర్శించండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.